హాయ్ ఫ్రెండ్స్, మీది ఏ బండి అటు అవనివ్వండి, ఓపెన్ చైన్ ఉందా? ఓపెన్ చైన్ ఉంటే నేను చెప్పినటువంటి మెయింటెనెన్స్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీ చైన్ లైఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. నా దగ్గర అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అయితే ఉందండి. ఇదివరకు అయితే అపాచీ ఆర్టీఆర్ 200 ఉండేది. సో దాని చైన్ కి నేను మెయింటైన్ చేసిన విధానాన్ని బట్టి 18-19 వేల దగ్గర పోవాల్సినటువంటి చైన్స్ ప్రాకెట్ 40 వేల వరకు అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లో కూడా చైన్ లైఫ్ పెంచడానికి నేనేం ఫాలో అయ్యానో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ స్పాకెట్ ఏరియా ఓపెన్ చేయండి. అండ్ ఇది మీరు మరి 2000-3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎంత దారుణంగా ఉండదు. 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయితే నేను ఈ విధంగా ఓపెన్ చేశాను ఫ్రంట్ స్పాకెట్. మట్టి అయితే చూసారు కదా ఎంత దారుణంగా పట్టేసిందో. ఈ మట్టి అంతటిని తీసేసి దీనికి ఉన్నటువంటి ఆయిల్ ని బురదని అంతటిని కూడా నీట్ గా క్లీన్ చేయాలన్నమాట. దాని తర్వాత చైన్ ఫ్రంట్ స్పాకెట్ ఏరియా డీజిల్ తో నీట్ గా క్లీన్ చేయండి. సో బండి రన్నింగ్ లో చేతులు మాత్రం అస్సలు పెట్టకూడదు అనమాట. చేతులు పెడితే కట్ అయిపోతాయండి. ఇది డిస్క్లైమర్ అనుకోండి. సో తర్వాత బ్యాక్ స్పాకెట్ ఏరియాలో కూడా డీజిల్ కొట్టయితే నీట్ క్లీన్ చేయండి. మీకు అర్థమైపోద్ది చైన్ ప్రాపర్ గా క్లీన్ అయిందని చెప్పేసి. దాని తర్వాత ఇంజిన్ స్టాప్ చేసి బ్రష్ అయితే నీట్ క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నీట్ ఫోర్స్ఫుల్ గా వాటర్ అయితే కొట్టేయండి, ప్రాబ్లం లేదు. వాటర్ కొట్టేసిన తర్వాత నీట్ గా తయారవుద్ది అనమాట. ఇంకా అక్కడ షాంపూని అప్లై చేసినా పర్లేదు, అప్లై చేయకపోయినా పర్లేదు, మీకు నీట్ గా అనిపించిందంటే చాలు అనమాట. ఇప్పుడైతే అగైన్ బండి స్టార్ట్ చేయండి. 90 గేర్ ఆయిల్ సాచెట్ అయితే దొరుకుతుంది అనమాట. బయట 70 రూపాయలు 60 రూపాయలు అయితే ఉంటుంది. 80W90 గ్రేడ్ అయితే ఉంటుంది. ఇది స్కూటర్ గేర్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 90 గేర్ ఆయిల్ అయితే చైన్ మీద వేయండి. సో మీకు అర్థమైపోద్ది చైన్ లూబ్ అయ్యింది అనేసి. ఇలా ఒక 500 నుంచి 1000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేసుకోండి. ఫ్రంట్ స్పాకెట్ ఏరియా మాత్రం ఒక 2000 కిలోమీటర్లకు ఒకసారి క్లీన్ చేసుకోండి, సరిపోద్ది. ఈ విధంగా మెయింటైన్ చేస్తే చైన్ లైఫ్ అయితే పెరుగుద్దండి. ఈ రీల్ నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.